Hi everyone, my name is Srinivas Reddy. Today's session we are going to discuss about some important theorem, that is Lagrange's mean value theorem. So statement of Lagrange's mean value theorem is f is a function from closed interval a comma b to capital R. F is a function closed interval a comma b to capital R. Then f is continuous on closed interval a comma b, and f is derivable on open interval a comma b. Then there exists small c. Then there exists c belongs to open interval a comma b, such that f dash of c is equal to f of b minus f of a by b minus a. This is the our Lagrange's theorem statement. అంటే ఏంటి అంటే f అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ a కామా b నుంచి r కు ఒక ఫంక్షన్ అయితే అప్పుడు f అనేది కంటిన్యూస్ కావాలంట. ఎందులో కంటిన్యూస్ కావాలంట? క్లోజ్డ్ ఇంటర్వెల్ a కామా b లో కంటిన్యూస్ కావాలంట, ఓపెన్ ఇంటర్వెల్ a కామా b లో డెరైవబుల్ కావాలంట. తర్వాత c అనే వాల్యూ ఎలా ఎగ్జిస్ట్ కావాలి అంటే ఓపెన్ ఇంటర్వెల్ a కామా b లో ఉండేటటువంటి ఏదైనా ఒక వాల్యూ, అంటే c అనే వాల్యూ ఆ ఓపెన్ ఇంటర్వెల్ లోపల మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యేటట్టుగా f dash of c is equal to f of b minus f of a by b minus a తీసుకోవాలి. ఇది మన లెగ్రాంజెస్ థీరం అన్నమాట. మరి సో ఇప్పుడు మనము ఈ లెగ్రాంజెస్ థీరం కు సంబంధించినటువంటి ప్రాబ్లం అబ్జర్వ్ చేసినట్లయితే, వెరిఫై ద లెగ్రాంజెస్ థీరం ఫర్ f of x is equal to 1 plus x square at closed interval 1, 2. సో దీనికి లెగ్రాంజెస్ థీరం స్టేట్మెంట్ సరిపోతుందో లేదో మనం చెక్ చేద్దాం. మరి సరిపోవాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏం కావాలి అంటే f వచ్చేసి కంటిన్యూస్ కావాలా క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2 లో. ఈ సెకండ్ వన్ వచ్చేసి f ఈజ్ డెరైవబుల్ కావాలా ఓపెన్ ఇంటర్వెల్ 1, 2 లో. తర్వాత c అనే వాల్యూ ఓపెన్ ఇంటర్వెల్ 1, 2 లో ఎగ్జిస్ట్ అవుతూ f dash of c is equal to f of b minus f of a by b minus a. ఈ విధంగా మనకు c వాల్యూ ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఈ లెగ్రాంజెస్ థీరం సరిపోతుంది. చూద్దాం మరి సొల్యూషన్. గివెన్ ఫంక్షన్ వచ్చేసి గివెన్ ఫంక్షన్ ఈజ్ f of x is equal to 1 plus x square. సో మీరు దీన్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఎ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2. కాబట్టి ఎవరీ పాలినామియల్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ రియల్ నెంబర్స్. సో f of x is continuous on closed interval 1, 2. సో దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే f dash of x ఏమవుతుంది అంటే 1 కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0 అయిపోతుంది. ఇది x to the power of n ఫార్మేషన్ లో ఉంది. dy dx of x to the power of n అంటే n into x to the power of n minus 1. ఇక్కడ n అంటే 2 ఉంది కాబట్టి 2 into x to the power of 2 minus 1 అవుతుంది, అంటే 2x అవుతుంది. కాబట్టి 1 కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0. x స్క్వేర్ కి ఏమవుతుంది అంటే 2x అవుతుంది. ఇక్కడ మీరు f dash of x ని అబ్జర్వ్ చేసినా కూడా దిస్ ఈజ్ అ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 కాబట్టి సో f of x is derivable on open interval 1, 2. ఎందుకు ఎవరీ పాలినామియల్ ఈజ్ derivable on క్యాపిటల్ ఆర్ కాబట్టి ఇది కూడా సెకండ్ కండిషన్ కూడా అయిపోయింది. మరి థర్డ్ కండిషన్, ఈ కండిషన్ తీసుకుంటూ సి అనేది 1, 2 మధ్యలో ఎగ్జిస్ట్ కావాలన్నమాట. అవుతుందో కాదో ఇప్పుడు చెక్ చేద్దాం. కాబట్టి దీనికి డెరివేటివ్ ఏమవుతుంది? f dash of x is equal to ఏమవుతుంది అంటే 1 కాన్స్టెంట్ కు డెరివేటివ్ 0, x స్క్వేర్ కి 2x అవుతుంది. మనం ఇంకా ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? f dash of c అంటే x ప్లస్ లో c రాయండి. f dash of c is equal to 2c అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏం కావాలి మనకు? f of b వాల్యూ కావాలి. a అంటే ఇదిగో ఇది a వాల్యూ, ఇది b వాల్యూ. అంటే f of b వాల్యూ అంటే f of b is equal to f of 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే f of 2 అంటే ఏమి? x ప్లస్ లో 2 రాయండి. అప్పుడు ఏమవుతుంది? f of 2 is equal to x ప్లస్ లో 2 రాసినట్లయితే 1 plus 2 స్క్వేర్ అంటే 5 అవుతుంది. 1 plus 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4 plus 1 ఏమవుతుంది? 5 అవుతుంది. అప్పుడు నెక్స్ట్ f of a వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. a అంటే ఎంత ఉంది? 1 ఉంది. అంటే f of 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే f of 1 అంటే x ప్లస్ లో 1 రాయాలి. అప్పుడు 1 plus 1 అంటే 2 అవుతుంది. సో ఇప్పుడు మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాసేద్దాం దీన్ని. f dash of c అంటే 2c is equal to f of b అంటే 5 మైనస్ f of a అంటే f of 1 2
బై బి మైనస్ ఏ అంటే 2 మైనస్ 1 2c ఈజ్ ఈక్వల్ టు 5లో నుంచి 2 పోతే 3/1 అప్పుడు c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 3/2 అవుతుంది. 3/2 ఇస్ నథింగ్ బట్ ఆఫ్ 1.5 అన్నమాట. మరి 1.5 అనేది ఓపెన్ ఇంటర్వెల్ 1, 2 లో ఉంటుంది కాబట్టి c ఇస్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 1, 2. కాబట్టి మనకు ఏమైపోయింది అంటే లెగ్రాంజెస్ థీరం ఈజ్ వెరిఫైడ్. ఎందుకంటే మన కండిషన్లు అన్ని సాటిస్ఫై చేసింది కాబట్టి మన గివెన్ ఫంక్షన్ f of x is equal to 1 plus x square is డెరైవబుల్ అయిపోయింది, కంటిన్యూస్ అయిపోయింది. సి వాల్యూ ఆ ఓపెన్ ఇంటర్వెల్ 1, 2 లో వచ్చింది కాబట్టి లెగ్రాంజెస్ థీరము దీనికి అప్లికబుల్ అయిపోయింది. మీకు ప్రాక్టీస్ కోసం ఒక ప్రాబ్లం ఇస్తున్నా చూడండి. వెరిఫై ద లెగ్రాంజెస్ థీరం ఫర్ f of x is equal to x square minus 1 into x plus 1 on closed interval 0, 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీన్ని మల్టిప్లై చేయండి, f of x చేయండి. ఇది కూడా పాలినామియల్ కాబట్టి కంటిన్యూస్ అవుతుంది, డెరైవబుల్ అవుతుంది. తర్వాత f dash of x ఫైండ్ అవుట్ చేయండి. f of b వాల్యూ f of a అంటే ఏ వాల్యూ ఇది, b వాల్యూ ఇది కాబట్టి ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీకు c వాల్యూ ఓపెన్ ఇంటర్వెల్ 0, 2 లో వస్తే ఆ లెగ్రాంజెస్ థీరం సరిపోయినట్టు, లేదంటే అదర్వైజ్ ఇట్స్ నాట్ అప్లికబుల్ ఫర్ అవర్ గివెన్ ఫంక్షన్ అని రాసుకోవచ్చు. ఫైండ్ c ఆఫ్ ది లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఫర్ f of x is equal to x minus 1 into x minus 2 into x minus 3 on closed interval 0, 4. అంటే ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ ఇస్తున్నాడు. క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 4 లో దీనికి లెగ్రాంజెస్ థీరం కి సంబంధించి c వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. అంటే ఈ లెగ్రాంజెస్ థీరం స్టేట్మెంట్ ఏమవుతుంది, f వచ్చేసి కంటిన్యూస్ కావాలి క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 4 లో కంటిన్యూస్ కావాలి. f is డెరైవబుల్ కావాలి, ఓపెన్ ఇంటర్వెల్ 0, 4 లో డెరైవబుల్ కావాలి. c అనే వాల్యూ ఎలా ఎగ్జిస్ట్ కావాలి అంటే c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ a, b అయ్యేటట్టుగా f dash of c is equal to f of b minus f of a by b minus a. ఈ విధంగా మనము c అనే వాల్యూను మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి చూడండి గివెన్ ఫంక్షన్ చూద్దాం. సొల్యూషన్ గివెన్ ఫంక్షన్ ఈజ్ f of x is equal to x minus 1 into x minus 2 into x minus 3. ఫస్ట్ ఏం చేద్దాము అంటే మల్టిప్లై చేద్దాము. మల్టిప్లై చేసినట్లయితే x ఇంటూ x x స్క్వేర్, x ఇంటూ మైనస్ 2x మైనస్ 2x, మైనస్ 1 ఇంటూ x మైనస్ x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ x మైనస్ 3. సో మళ్ళా మల్టిప్లై చేసేదానికి దీనికి కొద్దిగా క్యాలిక్యులేషన్ చేద్దాం. x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3x అంటే మైనస్ 3x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 3. సో ఇప్పుడు మల్టిప్లై చేసినట్లయితే x స్క్వేర్ ఇంటూ x క్యూబ్డ్ అవుతుంది. x స్క్వేర్ ఇంటూ మైనస్ 3x స్క్వేర్ అవుతుంది. మైనస్ 3x ఇంటూ x మైనస్ 3x స్క్వేర్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 3 9x అవుతుంది. ప్లస్ 2 ఇంటూ x 2x అవుతుంది. 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6 అవుతుంది. అంటే x క్యూబ్డ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ అవుతుంది. 9 ప్లస్ 2 అవుతే 11x అవుతుంది, మైనస్ 6 అవుతుంది. అంటే f of x ఏమొచ్చింది మనకు అంటే x క్యూబ్డ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 6 వచ్చింది. ఈ f of x ను అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఎ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3. సో ఎవ్రీ పాలినామియల్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ రియల్ నెంబర్స్. సో f is continuous on క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 4. ఎందుకంటే r మీద అవుతుంది కాబట్టి ఇవి r లో ఉండేటటువంటి నెంబర్స్ కాబట్టి అప్పుడు కంటిన్యూస్ అవుతుంది. నెక్స్ట్ f వచ్చేసి ఇప్పుడు f dash of x ఫైండ్ అవుట్ చేసామనుకోండి. f dash of x అంటే డెరివేటివ్ ఆఫ్ ది f of x అన్నమాట. ఇది x to the power of n రూపంలో ఉంది. అంటే dy dx of x power n is equal to n into x to the power of n minus 1 ఫార్ములా. సో ఇక్కడ n అంటే 3 కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం ఇది 3x స్క్వేర్ అవుతుంది. మైనస్ 6 ఇంటూ x స్క్వేర్ ఆ ఫార్ములా ప్రకారము 2x అవుతుంది.
ప్లస్ 11 కాన్స్టెంట్ కాబట్టి అదే ఫార్ములా ప్రకారం ఇక్కడ x కాబట్టి x కు డెరివేటివ్ 1 అయిపోతుంది. ఇక్కడ 6 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. అంటే మనకి ఏమొచ్చింది అంటే f డాష్ ఆఫ్ x 3x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 11 వచ్చింది. సో ఇక్కడ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 కాబట్టి సో f is derivable on ఓపెన్ ఇంటర్వెల్ 0,4. ఇది ఎందుకంటే రియల్ నెంబర్స్ మీద కంటిన్యూస్ అవుతుంది, డెరైవబుల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనము రెండు కండిషన్స్ సాటిస్ఫై అయిపోయినాయి. అంటే ఇప్పుడు మనము f డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a బై b మైనస్ a అయ్యే విధంగా c అనే వాల్యూను ఈ ఓపెన్ ఇంటర్వెల్ a కామా b లో ఎగ్జిస్ట్ అవుతుందో కాదో కనుక్కొని మరి ఆ c వాల్యూని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు మనము c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే f డాష్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేయాలి, f ఆఫ్ b కనుక్కోవాలి, f ఆఫ్ a కనుక్కోవాలి. b అంటే ఇది a అవుతుంది, ఇది b అవుతుంది. అంటే ఇప్పుడు మనము ఫస్ట్ డెరివేటివ్ ఆల్రెడీ చేస్తున్నాము, ఇప్పుడు మళ్ళా చేద్దాం. దీనికి f డాష్ ఆఫ్ x ఏమవుతుంది, ఇది x పవర్ n కాబట్టి 3x స్క్వేర్ 2 into 6 12x ప్లస్ 11 x కు 1 కాబట్టి కాన్స్టెంట్ కు డెరివేటివ్ 0. సో f డాష్ ఆఫ్ c అంటే ఏమవుతుంది, f డాష్ ఆఫ్ c అంటే x ప్లస్ లో c వాల్యూ రాయండి, అంటే 3c స్క్వేర్ మైనస్ 12c ప్లస్ 11 అవుతుంది. మరి ఇంకా ఏం కనుక్కోవాలి, f ఆఫ్ b ఫైండ్ అవుట్ చేద్దాము. f ఆఫ్ b అంటే f ఆఫ్ b వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ మన దగ్గర 4 ఉంది, అంటే f ఆఫ్ 4 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే x ప్లస్ లో 4 రాద్దాం, అంటే 4 క్యూబ్డ్ మైనస్ 6 ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ 11 ఇంటూ 4 మైనస్ 6 అవుతుంది. సో 4 క్యూబ్డ్ ఇంటూ 4 క్యూబ్డ్ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4 16 16 4 64 అవుతుంది. మైనస్ 6 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది, 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. 11 4 జా 44 అవుతుంది, మైనస్ 6 అవుతుంది. సో 64 మైనస్ 96 ప్లస్ 44 మైనస్ 6 అవుతుంది. సో ఇక్కడ మన ఇవి రెండు అడిషన్ లో ఉన్నాయి కాబట్టి 64 44 యాడ్ చేద్దాం, 8108 అవుతుంది, 108 అవుతుంది. 96 మైనస్ ఈ రెండు మైనస్లు కాబట్టి ఏమవుతుంది, మైనస్ 102 అవుతుంది. మరి 108 లో నుంచి 102 వెళ్ళిపోతే అప్పుడు మనకేమవుతుంది 6 అవుతుంది. సో f ఆఫ్ b వాల్యూ మనకేమొచ్చింది అంటే 6 వచ్చింది. మరి అలాగే ఇప్పుడు మనము f ఆఫ్ a వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. f ఆఫ్ a అంటే మనకేమని తెలుసు అంటే a అంటే 0 కాబట్టి f ఆఫ్ a అంటే f ఆఫ్ a వాల్యూ 0 కాబట్టి f ఆఫ్ 0 అన్నట్లయితే x ప్లస్ లో 0 రాయండి, అప్పుడు 0 క్యూబ్డ్ అంటే 0 మైనస్ 6 ఇంటూ 0 అంటే 0, 6 ఇంటూ 0 అంటే 0 ప్లస్ 11 ఇంటూ 0 అంటే 0, తర్వాత మైనస్ 6 అంటే f ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే మైనస్ 6. అంటే f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, మైనస్ 6 వచ్చింది. అంటే ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే f ఆఫ్ b అంటే f ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏమో మనకు 6 వచ్చింది, f ఆఫ్ 0 వచ్చేసి మైనస్ 6 వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనకి ఇంకేమేమి తెలిసినాయి, f డాష్ ఆఫ్ x ఉంది మన దగ్గర, f ఆఫ్ b వాల్యూ ఉంది, f ఆఫ్ a వాల్యూ ఉంది, b ఉంది, a ఉంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వీ కెన్ గెట్ ద c వాల్యూ. ఇక్కడ మీరు ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టుగా తీసుకున్నాం. f డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a బై b మైనస్ a. మరి f డాష్ ఆఫ్ c అంటే ఇదిగో ఇక్కడ ఉంది, 3c స్క్వేర్ మైనస్ 12c ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ b వాల్యూ వచ్చేసి f ఆఫ్ 4 అనమాట. f ఆఫ్ 4 అంటే 6, f ఆఫ్ a వాల్యూ వచ్చేసి మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. b అంటే అక్కడ 4 మైనస్ 0, a అంటే 0. సో అప్పుడు దట్ ఇంప్లైస్ 3c స్క్వేర్ మైనస్ 12c ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 ప్లస్ 6 12 బై 4 అవుతుంది. సో 4 1s 4 3s అవుతుంది. సో దట్ ఇంప్లైస్ 3c స్క్వేర్ మైనస్ 12c ప్లస్ 11 ఈ 3 ఇక్కడికి లెఫ్ట్ సైడ్ కి వస్తే మైనస్ 3 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ప్లస్ 11 మైనస్ 3 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లైస్ 3c స్క్వేర్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ సి. ఇది సి లో వర్గ సమీకరణం కాబట్టి దీనికి రెండు రూట్స్ ఉంటాయి.
మరి ఆ రెండు రూట్స్ ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మేషన్ లో ఉందంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మేషన్ లో ఉంది. ఆ ఫార్మేషన్ లో ఉంది కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు c² కోఎఫిషియంట్ 3, b ఈజ్ ఈక్వల్ టు -12 అవుతుంది, c ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో అప్పుడు ఫార్ములా ఏమి అంటే -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a అనే ఫార్ములా రాసేయండి. అప్పుడు c ఈజ్ ఈక్వల్ టు -b అంటే +12 అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² అంటే -12 హోల్ స్క్వేర్ అంటే 144 అవుతుంది, మైనస్ 4ac 4 ఇంటూ a అంటే 3, c అంటే 8 అవుతుంది, బై 2 ఇంటూ a అంటే 2 3s 6 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు +12 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 144 మైనస్ సో ఇక్కడ 4 3s 12, 12 8s 96 బై 6 అవుతుంది. సో ఇక్కడ మనము c ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 144 మైనస్ 96 అంటే 48 బై 6 అవుతుంది. సో దీన్ని ఇలా రాయొచ్చు. దీన్ని 12 ప్లస్ ఆర్ మైనస్ 48 ని స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ 3 సో 16 ఇంటూ 3 రాస్తే బై 6 అవుతుంది. అప్పుడు దీన్ని మళ్ళీ ఏమని రాసుకోవచ్చు అంటే 12 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 16 అంటే 4 అవుతుంది, 4 రూట్ 3 బై 6 అవుతుంది. మీరు దీన్ని డివైడ్ చేసినట్లయితే 6 2s 12 అవుతుంది. c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 3s 2 2s కాబట్టి 2/3 ఇంటూ రూట్ 3 అవుతుంది. దీన్ని ఇంకా ఇట్లా కావాలనుకుంటే మీరు ఇలా రాసుకోవచ్చు. దట్ ఇంప్లై c ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 3 బై ఈ ఒక 3 ని ఏమని రాయొచ్చు అంటే రూట్ 3 ఇంటూ రూట్ 3 అని రాయొచ్చు. అప్పుడు ఒక రూట్ 3 కి ఒక రూట్ 3 కి క్యాన్సిల్ అయిపోతే అప్పుడు c ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 2/√3 అవుతుంది. అంటే ఈ వాల్యూని మీరు బాగా గమనించినట్లయితే ఒకసారి ప్లస్ తీసుకోండి, ఒకసారి మైనస్ తీసుకోండి. ఆ వాల్యూ తీసుకున్నట్లయితే అప్పుడు మనకు ప్లస్ ఒకసారి మైనస్ తీసుకున్నట్లయితే అది ఓపెన్ ఇంటర్వెల్ 0,4 లో ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి సి వాల్యూ ఏమవుతుంది అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ 2/√3 అవుతుంది.